సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఫస్ట్ నుంచి నాకు అంటే జంతువులు అంటే చాలా ఎన్నమానటువంటి అభిమానం. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మేము కోళ్ళను పెంచేది మా ఇంట్లో. వాటిని మా నాన్నగారు ఏంటంటే మామూలుగా ఇంట్లో పెంచిన కోళ్ళని కోసుకొని ఇట్లా ఇట్లా తింటా ఇట్లా చేస్తుంటారు రైతులు వాళ్ళు వీళ్ళు వాటిని. కానీ నేను అది కొయ్యనీయలేదు మా నాన్నగారిని. ఏడుస్తూనే ఉన్నా స్కూల్కి వెళ్ళా అప్పట్లోనే. ఇంకా కోసుకుందాం అది ఇది అని అంటే, లేదు నేను స్కూల్కి కూడా వెళ్ళనని చెప్పి ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తుంటే పోరా నువ్వు జిడ్డులా తలుపుకున్నావు వదిలేసాడు. సో అప్పటి నుంచి ఆ అప్రోచ్ ఉండేది. కానీ అది బలంగా ఇంకా 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 ఎట్లా పెరిగిందని అంటే, రీసెంట్గానే ఒక 10 days బ్యాక్, అంటే నాకు ముందు నుంచి జంతువులు నేను అప్పుడు కానిస్టేబుల్ చేసేటప్పుడు నైట్ పెట్రోలింగ్స్ ఉండేవి. అప్పుడు నైట్ పెట్రోలింగ్స్ బీట్స్ ఇట్లా ఉండేవి అనమాట. ఆ బీట్స్ అప్పుడు ఏంటంటే జనాలు ఎవరు ఉండరు. అప్పుడు నైట్ ఈ స్ట్రే డాగ్స్ కావచ్చు ఇవి తిరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ తెలుస్తుంది అవి ఎంత సఫర్ అవుతున్నాయని. అదేవిధంగా కొన్ని హైవేస్లో అయితే యాక్సిడెంట్ అవుతాయి. ఈ బర్రెలు, ఆవులు ప్లస్ ఈ కుక్కలు ఇటువంటి నైట్ అయితే తిరుగుతుంటాయో వాటిని వెహికల్స్ కొట్టేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇంకా వీళ్ళు ఏదో పని మీద వెళ్తుంటారు కార్లో. సో అది కొట్టిన తర్వాత ఏదో సారీ ఫీల్ అవుతారు, అయ్యో దేవుడా అనుకుంటారు, వాటికి ఏదో నీళ్లు పోస్తారు, వెళ్ళిపోతారు. అదే దాని చనిపోతుంది. అది ఆ చనిపోయే క్రమంలో దాని మోగ వేదన నేను కొన్నిసార్లు చూశాను ఆ హైవేలో. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే ఎంత బాధ అండి. సో అది వాటి బాధ వర్ణనాతీతం. అదే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ 109, మనకి 108 అంబులెన్స్ సర్వీస్ ఎట్లయితే ఉందో 109 అనేటువంటి ఒక సర్వీస్ కనుక ఉండి 247 కాల్ సెంటర్స్ ఉంటే, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తితో లేకపోతే ఇంకో చూసిన వ్యక్తితో వెంటనే ఫోన్ చేసి, సార్ పలానా చోట ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ ఆవు లేకపోతే ఈ జీవి ఎట్లా ఉంది అని చెప్పి లొకేషన్ షేర్ చేసేస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళి దాన్ని సేవ్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి అది. అది అందుకనే మీరు అనుకుంటున్నారు ఉదయ్ గారు, బట్ అది ప్రాక్టికల్గా వర్కౌటా? చట్టాలు మీకు మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ ఇదంతా ఎట్లా అవుతుందంటే? ఖచ్చితంగా ప్రాక్టికల్గా వర్కౌట్ చేయించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, వన్ హెల్త్ అనేటువంటి యానిమల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఒక విషయం తెలుసా, హనీ బీస్ ఉంటాయి, తేనెటీగలు. అవి కనుక మొత్తం ఈ రోజున అంతమైపోతే మానవ నాగరికత అనేటువంటిది ఒక రాబోయే 7-8 సంవత్సరాలు లేకపోతే ఒక డికేడ్లో ఆహార కొరతను ఎదుర్కొని చనిపోతాం మనం కూడా. సో అంత సింక్రనైజేషన్ తోటి మనం ఉంటాం. సో ప్రభుత్వాలు ఇప్పటికి వన్యప్రాణి చట్టాలు కావచ్చు, రిజర్వ్ ఫారెస్ట్లు కావచ్చు, శాంక్చురీస్ కావచ్చు, బయోస్ఫియర్ రిజర్వ్స్ కావచ్చు, ఫ్లాగ్షిప్ స్పీసెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని మనం గవర్నమెంట్ చేస్తూ ఉంది. కొన్ని ఎన్జిఓస్ కూడా ఇటువంటి ఎన్జిఓస్ కూడా వాటిని చేస్తున్నాయి. సో మనకి విల్లు ఉండాలండి. ఆ విల్లు, ఆ దృఢమైనటువంటి కాంక్ష ఉండాలి. ఈ దృఢమైనటువంటి కాంక్ష, ప్రతి జీవిలో దేవుడు ఉంటానటువంటి ఒక తాత్వికమైనటువంటి దృక్పథం ఉండి వాటిని సంరక్షించాలి అనేటువంటి వాటి బాధను కూడా మనం అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి. సో అటువంటిది రీసెంట్గా నాకు రిజల్ట్స్ రావడానికి 10 రోజుల ముందే నేను వెళ్తుంటే ఒక ఎద్దుని కార్తో కొట్టేశారు. సో కొట్టేసి అది పక్కన పడేస్తే వాళ్ళు అందరు చూస్తున్నారు, దానికి ఏదో నీళ్ళు పోస్తున్నారు. నేను బస్సులో వెళ్తా ఉన్నా, వాడపల్లి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్తూ ఉంటే అక్కడ చూసి బస్సులో నేను మా కజిన్ దిగి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి పక్కనే హాస్పిటల్ ఉంది, జస్ట్ 100 మీటర్స్లో పశు వైద్యశాల ఉంది. అది వాళ్ళకి తెలియలా. నేను బస్సులో ముందుకెళ్తా ఆపు అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా వైద్యశాల ముందు ఆపారు. సో ఆడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసి ఒక ట్రాక్టర్ను ఆపి దాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ చేశారు. 24 hours అయితే కానీ మేము చెప్పలేమండి దాన్ని అన్నారు. అన్న తర్వాత అది ఎంత మోగవేదన అనిపిస్తుంది. నేను దాన్ని చేసి కానీ చివరికి దాన్ని రక్షించలేకపోయాను నేను. ఎందుకంటే అప్పటికే 3 hours అయిందని చెప్పారు. నేను చూసే టైం ఉండుంటే గోల్డెన్ అవర్ ఉంటుంది ప్రతి మనిషికి, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు సేవ్ చేస్తే ఎంత మంచి. వాటి రుణం ఎలా మనం తీర్చుకోగలుగుతాం. వాటి మోగ వేదన మనకి ఏదైనా ఇబ్బంది అయితే అబ్బా అనుకుంటాం. సో వాటికి అవి చెప్పలేవు. అందుకని ఇప్పటికీ నేను మీ వేదిక, అంటే మీడియా అన్ని వేదికల తరపున రాష్ట్ర ప్రభుత్వాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది, ఇది ఎలక్షన్ టైము. సో మీ మేనిఫెస్టోలో ఈ 109 ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో అదేవిధంగా జంతువులకు కూడా ఈ 109ని తీసుకొస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఏ ప్రభుత్వం అయితే తీసుకొస్తుందో ఆ ప్రభుత్వానికి నేనైతే నా ఓట్ని క్యాస్ట్ చేస్తాను. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.